జాక్ థియేటర్లో నవ్వులు పక్కా. మరో సంక్రాంతికి వస్తున్నాం. జాక్ సినిమా ఒక స్పై కామెడీ థ్రిల్లర్. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. బొమ్మరిల్లు భాస్కర్ తన ప్రతిభను మరోసారి చూపించారు. భాస్కర్ కి టాలెంట్ ఉంది, కానీ కిస్మత్ లేదు. కానీ ఈ సినిమాతో కిస్మత్ కూడా వచ్చింది. సిద్ధుని ఇప్పటినుంచి కొందరు డీజే టిల్లుగానే గుర్తుపడతారు, కొందరు ఇంకా పై జాక్లా కూడా గుర్తుపడతారు. రిటైర్మెంట్ వరకు డీజే టిల్లు పై జాక్ సినిమాలకు సీక్వెల్స్ చేసుకుంటూ వెళ్లిన టీఎఫ్ఐ గుర్తుపెట్టుకునే హీరోగా గర్వంగా రిటైర్ కావచ్చు. మొత్తానికి జాక్ సినిమా పూర్తిగా టైం పాస్ మూవీ. థియేటర్లలో తప్పక చూడండి, ఎందుకంటే వాటికి అవుట్ ఆఫ్ బాక్స్ ట్రీట్మెంట్ ఉంది. జెన్ జెడ్ కి కాదు బాస్, జెన్ జెడ్ జనరేషన్ కి కూడా బోర్ అనిపించదు. సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం. లా కంటెంట్ గొప్పగా ఏం లేదు, ఇదిలా. దీంట్లో కూడా సింపుల్ స్టోరీ, కానీ ఎగ్జిక్యూషన్, క్యాస్టింగ్, యాక్టింగ్ అన్నీ పర్ఫెక్ట్. ఇందులో కూడా అంతే. సిద్ధు డిసైడ్ అయ్యాడు, మేక్ ఇట్ సింపుల్ సిద్ అండ్ గివ్ ద బెస్ట్. ఫ్యామిలీ దో చూడోచు, గర్ల్ ఫ్రెండ్ దో చూడోచు. సిద్ధు తన డీజే టిల్లు పాత్ర నుండి పూర్తిగా బయటకు వచ్చి ఈ సినిమాలో తనదైన ముద్ర వేశారు. ఆయన తన టైమింగ్ మరియు హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంది, ఆమె అందంగా కనిపించారు. సినిమాలో సిట్యుయేషనల్ కామెడీ బాగా పనిచేసింది. ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి చూడడం ద్వారా మరింత ఆనందం పొందవచ్చు, ఓటీటీలో అంతగా అనుభూతి కలక్కపోవచ్చు. సినిమా నేపథ్యం: హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఏజెంట్ జాక్ చుట్టూ తిరుగుతుంది. అతను 4 ప్రమాదకరమైన ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఒక రహస్య మిషన్లో ఉంటాడు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ పాత్రలోని ఒక అధికారి కూడా అదే లక్ష్యంతో ఉంటాడు. వీరి మార్గాలు ఎలా కలుస్తాయో, వారు కలిసి పనిచేస్తారా లేదా అనేది కథలో ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలోని పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ అందంగా ఉంది, ఎడిటింగ్ కథను సాఫీగా నడిపిస్తుంది. First half good, pre-interval best, interval excellent, second half good, pre-climax better, climax excellent. మొత్తానికి జాక్ సినిమా హాస్యం, థ్రిల్లింగ్, సస్పెన్స్ కలిగిన పూర్తి వినోదాత్మక చిత్రం. థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి చూడడం ద్వారా ఈ సినిమా అనుభవం మరింత మెరుగుపడుతుంది. ఓవరాల్ నా రోటెన్ ఎక్స్ రేటింగ్ 4/5. మొత్తానికి జాక్ సినిమా హాస్యం, థ్రిల్లింగ్, సస్పెన్స్ కలిగిన పూర్తి వినోదాత్మక చిత్రం. థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి చూడడం ద్వారా ఈ సినిమా అనుభవం మరింత